అందరికీ నమస్కారం. మన భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. చూడండి, మన మన ప్రధాని మోడీ గారు మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ఈ రోజున అమెరికాకి నుంచి వ్యవసాయ ఉత్పత్తులు వాళ్ళు ఏం తయారు చేసినా మన భారతదేశానికి ఫ్రీ, వాళ్ళకి జీరో. అలాగే ఇది వరకైతే 250 బిలియన్ మనకి లాభం వచ్చేది. అది కాకుండా వాళ్ళ 500 బిలియన్లు మన మీద డంపింగ్ రుద్దడానికి అమెరికా ప్రభుత్వం చేస్తుంది. అలాగే మన ప్రజలందరూ కూడా అంటున్నారు, అసలు నిజంగా అమెరికా పరిపాలిస్తుందా, మన మోడీ పరిపాలిస్తున్నాడా? ఆయన ఏదైనా సరే ప్రకటన చేయాలంటే మన భారతదేశ ప్రధాని చేయాలి, లేకపోతే మన భారతదేశం సంబంధించిన వాళ్ళు చేయాలి. ఆయన అమెరికా వాషింగ్టన్ DC నుంచి ట్రంప్ గారు ఆయన రిలీజ్ చేస్తే ఇక్కడంతా ఆయనకి మొత్తం మన బీజేపీ నాయకులందరూ కూడా ట్రంప్ గారికి బానిసైనట్టు కనిపిస్తుంది. అలాగే రష్యా నుంచి ఆయిల్ కూడా చూడండి, రష్యా నుంచి ఎంతో తక్కువగా వస్తుంది. మనకి 40% పైనే రష్యా నుంచి ఆయిల్ వస్తుంటే మానేసి ఇప్పుడు వేరే దేశాల నుంచి ఆయిల్ని కొనమని ట్రంప్ ఏది చెప్తే అది చేయడానికి మన నరేంద్ర మోడీ గారు రెడీగా ఉన్నారు. అలాగే ఆదాని అంబానీని కాపాడటానికే ఈయన సరిపోతుంది. అలాగే మన భారతదేశం ఎంతో మంది సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు. చూడండి, ఇప్పుడు మన వ్యవసాయ వస్తే ఇప్పుడు మన భారతదేశ వ్యాప్తంగా ఎంతో మంది వ్యవసాయదారులు లక్షల మంది ఉన్నారు. అప్పుడు ఎన్ని లక్షల కోట్లు నష్టం. ఇప్పుడు మన అమెరికా నుంచి అన్ని ఫ్రీగా ఉత్పత్తులు రావడం వల్ల మన భారతదేశానికి లక్షల వేల కోట్లు నష్టం చేయబోతున్నారు ఈ బీజేపీ ప్రభుత్వం. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో కంపల్సరీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ అంటే భారతదేశం బాగుంటుంది. ఇప్పుడు మన పార్లమెంట్ లో కూడా చూడండి, రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక 2 రోజులు 3 రోజులు మట్టి ఆ పార్లమెంట్ సమావేశానికి కూడా ఒక ప్రధానమంత్రి అయ్యండి, ఆయన కూడా రావట్లేదు. బీజేపీ నాయకులు ఒక్కటి ఇన్ని నిజాలు మాట్లాడినా ఆయన సమాధానం చెప్పట్లేదు. అలాగే చైనా యుద్ధం గురించి ఒక చైనా ఆఫీసు, ఒక మన భారతదేశం సంబంధించిన ఆర్మీ ఆఫీసులు ఒక బుక్ రిలీజ్ చేశారు. ఆ బుక్ గురించి దాంట్లో కొన్ని రాశారన్నమాట. ఆ యుద్ధ సమయంలో ఒక ప్రధానమంత్రి మోడీ గారి నుంచి మాకు వచ్చిన సమాధానం ఏంటంటే, ప్రధానమంత్రి ఇలా యుద్ధం జరుగుతుంది ఏంటంటే మీ ఇష్టం, మీరు ఎలా చేయాలంటే అలా చేయండి, మీ మీద వదిలేసామని చెప్పి అలా చెప్పడం కూడా, అది కూడా అసలు మన భారతదేశానికి ధైర్యం ఇవ్వాలి. మన ఆర్మీ వ్యవస్థకే మనమంతా ఉన్నాం, మేమంతా భారతీయులు, మన ఎంతో మంది ఉన్నారు. ధైర్యం ఇచ్చి అవతలోడు ఎవరైనా సరే ఎదిరించే దమ్ము ధైర్యం మన భారతదేశానికి ఉంది. మరి ఈ పిరికి ప్రధాని చర్యలు చూస్తున్నాం. ఇదివరకు ఇందిరాగాంధీని చూసాం, ఇప్పుడు ఈయన చూస్తున్నాం. ఇందిరాగాంధీ ఐరన్ లేడీ. ఎవరైనా భారతదేశం మీదకి గురి పెట్టారంటే ఆవిడ అసలు ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకుని మన భారతదేశానికి మంచి ప్రఖ్యాతి పేరు తీసుకొచ్చింది ప్రపంచంలోని. ఈ మన బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యత చూస్తుంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కంపల్సరీ బీజేపీకి తగిన బుద్ధి చెప్తారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మనందరికీ ఆధారం అని చెప్పి తెలియదు.